చికెన్ పలావ్ చేస్తున్నాం. ముందు కొంచెం నెయ్యి 2 స్పూన్లు నెయ్యి వేసుకుని అందులో మసాలా దినుసులు వేపుకున్న తర్వాత ఆనియన్స్ బాగా దోరగా వేగిన తర్వాత చికెన్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని ఆలుగడ్డలు, ఎగ్స్ అన్నీ వేసి బాగా వేపుకున్న. ఇవన్నీ వేగిన తర్వాత 1 కప్పు రైస్కి 2 కప్పులు వాటర్ పోసి ఉప్పు వేసుకుని అది బాగా కలిసిన తర్వాత కొంచెం పుదీనా వేసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చిన తర్వాత చికెన్ పలావ్ రెడీ అవుతుంది. గోంగూర చికెన్ చేస్తున్నాం. ముందు ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేపుకొని అందులో ఆనియన్స్ వేగిన తర్వాత చికెన్, గోంగూర వేసా. ఇది ఇండియా నుండి తీసుకొచ్చి ఫ్రీజర్లో పెట్టుకున్నాం. ఆ పేస్ట్ వేసా. ఆనియన్స్ వేగిన తర్వాత ఈ పేస్ట్, చికెన్, ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసా. కొద్దిగా జీలకర్ర పొడి వేస్తాను. ఇదంతా బాగా దగ్గరికి వేగిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి దగ్గర ఉడికిపోయింది. చికెను గోంగూర కర్రీ రెడీ.